నేను చెప్పానా మీ అమ్మ పెద్దబాబు గదిలోనే ఉంటుందని? యువర్ రైట్ డాడ్. మీకు చాక్లెట్ బాక్స్. రాయ్, నువ్వు చెప్పడమే గాని ఎప్పుడైనా ఇచ్చావురా? అబ్బా అంకుల్, అసలు విషయం ఆంటీకి చెప్పకుండా మీరిద్దరే మాట్లాడుకుంటే ఎలా? అవును కదూ. అదే అఖిల, అశోక్ సర్కార్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు. మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు. ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను మామ్. వెరీ గుడ్. టైంకి వచ్చారు. ఇంకో 2 రోజుల్లో మన ఇంటికి రాబోయే పెద్ద కోడలు ఎవరన్నది తెలిసిపోతుంది. ఏదో పర్సనల్ డైరీలా ఉందేంటి అఖిల? పెద్దబాబు డైరీ హడావిడిలో మర్చిపోయినట్టున్నాడు. కంపెనీ పని మీద వెళ్ళేటప్పుడు పర్సనల్ డైరీ ఎందుకని బ్రో తీసుకెళ్లేదేమో. డైరీ అనేది ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఉంటుంది, కానీ ఇక్కడ పెట్టి వెళ్ళాడంటే తన మనసు ఇక్కడే వదిలి వెళ్ళాడని. పెద్దబాబుకి వాళ్ళమ్మంటే అంత ఇష్టం. తన ధ్యాసంతా ఇక్కడే ఉంటుంది. ఏంటది? ఈ ముద్ద మందారాన్ని పెద్దబాబు తన డైరీలో పెట్టుకున్నాడంటే తన మనసులో ఉన్న అమ్మాయికి ఈ ముద్ద మందారానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని పెద్దబాబే చూడలేదు కదా అఖిల. ఆ అమ్మాయి ఎవరో గాని జడలో ముద్ద మందారం పెట్టుకునే అలవాటుందనుకుంటా. మన పార్వతికి ఉన్న అలవాటే తనకు ఉందేమో. పార్వతి కూడా ముద్ద మందారం పెట్టుకుంటుందాంటీ. అలాగా? దాంతే ఉందిలే. మనం ఆలోచిస్తున్నది పెదబాబు ప్రేమిస్తున్న అమ్మాయి గురించి. తనెవరన్నది 2 రోజుల్లో మనకు తెలిసిపోతుంది కదా అఖిల. అది అందులోనే పెట్టేసి. హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టడానికి కూడా ముద్దమందారమే కారణం కదా మమ్మీ. అందుకే డైరీలో పెట్టుకున్నాడేమో. కరెక్ట్. మన అంచనాల్లో ఏది నిజమో 2 రోజుల్లో తేలిపోతుంది. పదండి. వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.